తోనమే ఆపరేషన్ కాగా నిలిపివేయాలి, తక్షణమే ఆపరేషన్ కాగా నిలిపివేయాలి, ఆదివాసీ ప్రజలకు విఘాతం కలిగించదు మంత్రి సీతక్క వెల్లడి. ఆదివాసీల ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఆపరేషన్ కాగాను తక్షణమే నిలిపేయాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. శాంతియుత వాతావరణం నెలకొల్పడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉండాలని, మావోయిస్టుల పార్టీలను సమూలంగా అంతమొందించడమే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కాగాపై మంత్రి సీతక్క స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో శాంతియుత వాతావరణం నెలకొనాలని అన్నారు. మధ్య భారత్లోని ఆదివాసీ ప్రాంతాలు రాజ్యాంగంలో షెడ్యూల్ 5లో పరిధిలోకి వస్తాయని తెలిపారు. అక్కడ ఆదివాసీలకు ప్రత్యేక హక్కులు ఉంటాయన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో ప్రత్యేక పరిపాలన విధానాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. అందుకే ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి వారి శాంతియుత జీవన విధానానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని అన్నారు. ప్రభుత్వాలు రాజ్యాంగం లోబడి వ్యవహరించాలని సూచించారు. బల ప్రయోగంతో కాకుండా చర్చల ద్వారా సమస్య పరిష్కారం జరిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలని ఆదివాసీ బిడ్డగా కోరుకుంటున్నానని తెలిపారు. ఆదివాసుల హక్కులను ఎవరు కాలరాయొద్దన్నారు. జాతి బిడ్డగా ఆదివాసులకు అండగా నిలుస్తానని స్పష్టం చేశారు. ఆపరేషన్ కాగారుతో ఆదివాసులు తీవ్ర భయాందోళనలో ఉన్నారన్నారు. మావోయిస్టుల శాంతి చర్చల ప్రతిపాదనలకు కేంద్రం సానుకూలంగా స్పందించిన కోరారు. రెండు వైపుల ప్రాణ నష్టం నివారణకు శాంతి చర్చలు మార్గం చూపుతామని అన్నారు. మంత్రి సీతక్క పిఎస్ కమిటీ బృందం కలిసింది. కాగా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో కర్రెగుట్టలపై 8వ రోజు భద్రత బలగాల కుంబింగ్ కొనసాగుతుంది. హెలికాప్టర్ ద్వారా కర్రెగుట్టలపై భారీగా బలగాలు చేరుకుంటున్నాయి. కర్రెగుట్టలపై తాత్కాలిక బేస్ క్యాంప్ ఏర్పాటు చేసినట్టు సమాచారం. బేస్ క్యాంప్ కోసమే బలగాల ఆయుధ సామగ్రిని హెలికాప్టర్ ద్వారా భద్రతా బలగాలు తరలిస్తున్నాయి. ఆపరేషన్ కర్రెగుట్టలపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. ఛత్తీస్గఢ్ కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతో కేంద్ర బలగాలు ఛత్తీస్గఢ్ బలగాలు గత వారం రోజులుగా కుంబింగ్ కొనసాగుతుంది. ఆపరేషన్ కర్రెగుట్టలో నిలిపేయాలని ఓవైపు ప్రజా సంఘాలు పౌర హక్కుల నేతలు డిమాండ్ చేసినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి. ఇటు మావోయిస్టులు కూడా ఇప్పటికీ 3-4 సార్లు లేఖలు రాసినప్పుడు కేంద్రం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అంతేకాకుండా కర్రెగుట్టలపై బేస్ క్యాంపస్ను ఏర్పాటు చేసింది తెలిసింది. ఈరోజు ఒక్కరోజు వెంకటాపురం సిఆర్పీస్ క్యాంపు నుంచి కర్రెగుట్టలపైకి 2 హెలికాప్టర్లు 4 సార్లు అక్కడికి వెళ్ళి బలగాల ముందు గుండు సామగ్రిని తరలించాయి. ఇటీవల వడదెబ్బ కారణంగా 40 మంది జవాన్లు వెనక్కి వచ్చినప్పటికీ రెట్టింపు సంఖ్యలో బలగాలను చేరవేసి కుంబింగ్ ఆపరేషన్ కొనసాగే నేపథ్యం కూడా మనం చూస్తున్న ఎంత భయంకరంగా ఉందో మనం చూస్తున్న ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎటుపోతుంది రాష్ట్రం అనేటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం.